నువ్వు అభ్యుదయవాదివా, సెక్యులర్ వాదివా, ఏ వాదివి నువ్వు? నీకేమైనా వాదం ఉందా? ఏం లేదు. సరే, మొత్తానికి మా వాదివి, మా పిల్లవే. స్వామి వివేకానందని అడిగారు, ఏమంటే మీ దేశంలో స్త్రీలు పురుషులు సమానమా అన్నారు. అంటే స్వామీజీ చెప్పారు, నెవర్, స్త్రీలు పురుషులు మా దేశంలో ఎప్పటికీ సమానం కాదన్నారు. అందరూ హాహాహా అని నవ్వేశారు. అవును, మా దేశంలో స్త్రీలు పురుషుల కంటే గొప్పవారు, అందుకని సమానం కాదు. అర్థమైందా? కాదురా, స్త్రీ పాత్ర పురుషుడు పోషించలేడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ముందు భార్య పోయిందనుకోండి, ఆ భర్త ఎక్కువ కాలం ఉండడు. అదే భర్త పోతే ఆ భార్య ఉంటుంది. ఓర్మి, పిల్లల కోసం తల్లి కోడిలాగా ఓర్మితో ఉంటుంది. ఓర్మి, అందుకే భూదేవంత సహనం అంటారు. భూదేవంత సహనం అంటారు. అందుకే చూడు, అన్నమయ్య చెప్తారు, కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోక మాతయట దయమరియే మరుదు, జలజ నివాసినియట చల్లదనమే మరుదు, కొలది మీరా ఈ చూడి కుడుత నాంచారి. నాంచారి అంటే లక్ష్మీదేవి. నాచ్యార్ టెంపుల్ అని శ్రీరంగం దగ్గర ఉంది. ఈవిడ ఎవరి కూతురు? సముద్రుడి కూతురు అండి. ఈవిడ గంభీరానికి ఏం తక్కువ ఉండదు అని ఈవిడ ఎక్కడ కూర్చుంటుంది? కమలంలో కూర్చుంటుంది. కాబట్టి ఈవిడ చల్లదనానికి కూడా ఏం తక్కువ లేదు. ఈవిడ దయ తక్కువ లేదు. ఎందుకని? ఈవిడ అందరికీ తల్లి. తలపలోక మాతయట దయ మరి ఏ మరుదు. కాబట్టి అటువంటి తల్లి మనకుంది, ఏం భయం లేదు. ఆవిడని చూడండి అంటున్నారు అన్నమయ్య. మొన్న చాలా బాధపడ్డాను. బ్రహ్మానందం బోర్డు చదువుకున్న ఆయన, తెలుగు లెక్చరరు, భాష మీద పట్టు ఉన్నవాడు, ఆయన నోరు జారేసి మను ధర్మశాస్త్రం ఏదేదో మాట్లాడేశాడు. మన ప్రపంచంలో మనం మాత్రమే. నన్ను నేనేమని పిలిచాను? ఇంతసేపు ఇంటర్వ్యూ చేశావు, అసలు నేను పేరు పెట్టే పిలవలే. అమ్మ 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 అంటూనే ఉన్నా. అవునా? అవునా కదా? రామలక్ష్మణ్ ఒకసారి కూడా అలా. అప్పుడు ఏదో పేరు తెలుసుకున్నాం కాబట్టి అంతే అంతే. ఎందుకని? ఓ కూతురులో అమ్మని చూస్తాడు తండ్రి. అవునా? ఎవరినైనా అమ్మ అనాలి అని నేర్పించింది మన ధర్మం. ఎవరు చెప్పారు ఈ మాట? చాణక్యుడు చెప్పాడు. అందరూ చెప్పండి. మాతృవత్ పరధారేషు పరద్రవ్యాని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాని సపండిత పండిత. స్కాలర్ అంటుంటాం కదా ఇంగ్లీష్లో. స్కాలర్ అంటే స్కాలర్షిప్ తీసుకునే వాళ్ళ కాదు. పండిట్ అంటే ఎవరిని పండిట్ అనాలి? ఎవరైతే తన భార్యను తప్ప అందరినీ తల్లిలా చూస్తాడో, ఎవరైతే తన ధనం కాని దాన్ని మట్టిలా చూస్తాడో, ఎవరైతే అందరినీ తనతో సమానంగా భావిస్తాడో అతను పండితుడు. అలా కాకపోతే PANDIT టీ తీసే. నేను అర్థమైందా? పండితులో టీ తీసే. అర్థమైందా? ఇది మన ధర్మం నేర్పించింది. అలా అందరి లోపల ఆత్మదర్శనం చేయండి. ఎక్కువ తక్కువ ఇది మనకు నేర్పలేదు. పొగరెక్కి ఒళ్ళు కొవ్వెక్కి హే 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 ఇది బలిసిన వాళ్ళు దోషం, ధర్మదోషం కాదు. రాములు వారు ఎవరిచ్చిన పళ్ళు తిన్నారు? ఎవరావిడ? ఎస్టీ కదా, అడవిలో ఆవిడ కదా. అవునా? ఎవరిని కౌలించుకుని ప్రాణసఖ మిత్రసఖ అన్నారు గుహుండి. అర్థమైందా? కాబట్టి మన ధర్మం అందరినీ కలుపుకెళ్ళమంటుంది, అందరూ బాగుండాలంటుంది. సర్వే జన హిందూ జన అనలేదు, సర్వే జన. మొన్న వ్యాక్సిన్ కనిపెట్టారు కదా, అదే కోవిడ్లో. ఆ వ్యాక్సిన్ డబ్బా మీద కూడా ఏం రాసి ఉంది? సర్వే సంతు నిరామయ. అంటే ఏంటి? ఎవరికి రోగం రాకుండా ఉండుగాక. ఇంత గొప్ప నేలలో పుట్టి మట్టినే భూమాత అంటాం,
నీళ్ళని గంగమ్మ అంటాం, పుస్తకాన్ని సరస్వతి అంటాం, డబ్బుని లక్ష్మీదేవి అంటాం, అన్నాన్ని అన్నపూర్ణ అంటాం, మాతృదేవోభవ అంటాం స్టార్టింగ్ నుంచి. ఇలా అందరిలో అమ్మని చూడమని చెప్పేటువంటి ధర్మాన్ని కించపరచచ్చా ఇందులో పుట్టి? తప్పు కదా. అది ఎవరిదైనా సరే త్వరలోనే బ్రహ్మానందం తెలుసుకుని జ్ఞానానందం పొందుతారని ఆశిద్దాం. భారత్ మాతకి జై. మా బంగారు తల్లికి బై.